హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కొత్త వాళ్ళతో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నారా? దాన్ని ఇంట్రోవర్ట్ అంటారు, కొంతమంది ఏమో మాట్లాడడం చేత కాదంటారు. రెండిట్లో ఏది కరెక్ట్ ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను కూడా చాలామందితో మాట్లాడలేను, అది కొత్త వాళ్ళతో అసలు మాట్లాడలేను. నాకు అది భయమో తెలియదు, వాళ్ళతో ఏం మాట్లాడాలో అని కూడా తెలియదు. మాట్లాడడం గురించి పక్కన పెడితే, ఎప్పుడైనా హోటల్కి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు అక్కడ 2 వడ, 2 ఇడ్లీయో, 2 పూరియో ఏదో ఒకటి తీసుకున్నాను అనుకోండి, ఒక వడలో చట్నీ ఫాస్ట్గా ఓటేసాను అనుకోండి, నెక్స్ట్ ఆ చట్నీ అయిపోతుంది. ఇప్పుడు చట్నీ అడిగాను అనుకోండి, ఒక టిఫిన్కి మనం 40 రూపాయలు ఇచ్చి తింటాం. ఆ చట్నీకి మనం ఫ్రీగానే చట్నీ ఇస్తారని తెలుసు, కానీ ఆ చట్నీ అడగడానికి కూడా మొహమాటం. ఎందుకు మొహమాటమో తెలుసా? వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఒక రెండు వడలకి ఎంత చట్నీ ఏమైనా అడుగుతారనో, దీనికి చట్నీ ఒక వడకి ఇంతేనా అంటారేమోనో ఒక భయం. సో ఇవన్నీ మనం ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, అవతల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఏమైనా చేస్తారేమో, మనల్ని తక్కువగా చూస్తారేమో అని దాన్ని బట్టిలే మన బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనం ఇంట్రోవర్ట్ కాదు. మనకు మాట్లాడడం వచ్చు, ఎందుకంటే మనం తెలిసిన వాళ్ళతో బాగా మాట్లాడతాం, కొత్త వాళ్ళతో మాట్లాడడానికి ఇబ్బంది పడతాం. సో తెలిసిన వాళ్ళతో ఎందుకు మాట్లాడతాం అంటే, ఆడు ఏమనుకున్నా పర్లేదు, ఆడు అనుకుంటే అనుకున్నాడు, ఆడు మనల్ని ఏం చేస్తాడు అనుకునే పద్ధతి. సో ఆ భయం లేదు. అలాగే హోటల్ వాడు మనకు తెలిసిన హోటల్ అనుకో, ఎంత చట్నీ అయినా వేసుకుంటాం, ఆడు ఏమైనా అనుకుంటాడేమో, ఏమైనా చేస్తాడేమో అనుకో. దానికి మనం ఇప్పుడు వచ్చే జనరేషన్ ఏంటంటే, నేను ఇంట్రోవర్ట్, ఎక్కువ మనతో మాట్లాడలేను అని చెప్పి కవర్ చేసుకున్నారు తప్ప భయం వల్లే మాట్లాడలేదు. సో ఎప్పుడైనా మీకు భయం వేస్తే, ఆ భయం పక్కన పెట్టి మీరు ఓపెన్గా మాట్లాడండి. ఎవరేమనుకుంటే నాకేం సంబంధం, ఎవరేమి చేస్తారు అలాంటివి ఏమనుకోకుండా, అలాంటి ఏమీ భేషాలు పెట్టుకోకుండా మీరు మాట్లాడడం మొదలుపెట్టండి. ఎక్కువ మాట్లాడితే మనం ఎక్కువ స్ట్రాంగ్గా క్రియేట్ అవుతాం, ఎక్కువ కాన్ఫిడెంట్గా మాట్లాడతాం. నేను ఈ వీడియోలో చేసే ముందు చాలా వరకు భయపడుతూనే మాట్లాడాను. మన వీడియోకి నెగిటివ్గా ట్రోల్ అయితేనేమో, మన వీడియోలు ఎక్కువ ట్రెండ్ అయిపోయేమో, మన వీడియోలు ఎక్కువ మంది చూడరేమో అని. ఒక 0 మంది చూసినా, లేదా 1 మెంబర్ చూసినా, లేదా 2 మెంబర్ చూసినా, నీ వీడియో నువ్వు చేసుకుంటున్నావు. చూస్తే చూస్తారు, లేకపోతే లేదు. ఏమైనా డబ్బులు పోతున్నాయా? డబ్బులు రాకుండా పోతాయా చెప్పండి? డబ్బుల కోసం చేయట్లేదు, నీ ప్యాషన్ కోసం నువ్వు చేస్తున్నావు. ఎప్పుడు ఎవరి గురించి భయపడకండి, స్ట్రాంగ్గా ఉండండి. ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని ఎక్కువ మందికి చెప్పండి. అంతేకాని సిగ్గుపడకండి, భయపడకండి, జాలి పడకండి. సరేనా? ధైర్యంగా మాట్లాడండి. మాట్లాడితే ఏం పోతుంది అని, ఇప్పుడు బతికితే ఒకటే ప్రాణం, పోతే ఒకటే ప్రాణం. ఓకేనా? బాయ్.